సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను 'విక్టరీ వెంకటేష్' గారి గురించి ఒక విషయం చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే ఆయన ఈ మధ్య 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన కెరియర్ లోనే అదొక పెద్ద హిట్. కలెక్షన్స్ పరంగా కూడా చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆయన చాలా డిఫరెంట్ గా ఒక సినిమాలో నటించనున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అదేంటంటే మారుతి డైరెక్షన్ లో 'సితారా ఎంటర్టైన్మెంట్స్' లో విజయ్ దేవరకొండ గారు ఒక సినిమా చేస్తున్నారంట. అది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే మారుతి గారంటే ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. ఆయన సినిమా మొత్తాన్ని చాలా సరదాగా ఫన్నీ వేలో తీసుకెళ్తా ఉంటారన్నమాట. అలాగే అవి చేయడంలో వెంకటేష్ గారు కూడా చాలా దిట్ట. ఆయన రేంజ్ లో చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారికి తండ్రిగా వెంకటేష్ గారు నటించనున్నారంట. అసలు ఈ టైంలో ఆయన ఎలా ఒప్పుకోవడం అనేది మాత్రం గొప్ప విషయమే చెప్పాలి. నిజంగా ఆయన క్యారెక్టర్ లో ఆ డెప్త్ ఉంది కాబట్టి ఒప్పుకొని ఉంటారు. ఖచ్చితంగా అసలు వెంకటేష్ గారికిను అలాగే విజయ్ దేవరకొండ గారికి మధ్య ఉండే సీన్లన్నీ కూడా హిలేరియస్ గా ఉండబోతామని అని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. నిజంగా అసలు విజయ్ దేవరకొండ గారిని ఎప్పుడు మనం అంత ఎంటర్టైన్మెంట్ రోల్ లో చూడలేదు. ఇంకా వెంకటేష్ గారితో కలిస్తే ఎలా ఉంటుందో ఇంకా మనం ఓకే వదిలేస్తున్నాం అనమాట. నిజంగా వెంకటేష్ గారు మాత్రం ఏ హీరోతో అయినా సరే చాలా సరదాగా చాలా బాగా నటిస్తారు. రామ్ గారితో నటించారు, పవన్ కళ్యాణ్ గారితో నటించారు, అలాగే వరుణ్ తేజ్ గారితో నటించారు. అసలు చాలా బాగా నటించారు. మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు అనమాట. వెంకటేష్ గారు ఇంకా వేరే ఏం పెట్టుకోరు. ఓన్లీ ఆయన ఎంటర్టైన్మెంట్ అన్నమాట. నిజంగా ఆయన ఎంటర్టైన్మెంట్ తో ఏ రేంజ్ లో చేయొచ్చో ఆయనకి సంక్రాంతికి వస్తున్నంతో బాగా అర్థమైనట్టుంది. అందుకని ఆయన ఇలా ఎంటర్టైన్మెంట్ రోల్స్ అని అనుకున్నారు. పైగా విజయ్ దేవరకొండ గారికి తండ్రిగా అంటే మాత్రం నిజంగా మనం ఇంకా ఊహించుకోవచ్చు అనమాట. ఎంత కొత్తగా ఉండబోతుందో క్యారెక్టర్ కూడా. నిజంగా నేనైతే చాలా బాగుంటదని చెప్పి ఊహిస్తున్నాను. అలాగే విజయ్ దేవరకొండ గారి కెరీర్ లో ఇది కూడా ఒక మంచి సినిమా అయిద్దని, అలాగే వెంకటేష్ గారి కెరీర్ లో ఇది ఒక మంచి క్యారెక్టర్ అయిద్దని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అనమాట. చూద్దాం మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దాం.